హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికేది చిగురు, చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం. ఫస్ట్ చిగురు తీసుకోవాలి, కొన్ని పల్లీలు, కొన్ని ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 ఉల్లిగడ్డ, కొన్ని తెల్లగడ్డలు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. మనం వెన్ని వేయించుకునేటప్పుడు శనక్కాయ పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గంట యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి వేసుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కాక కరివేపాకు అండ్ ఒట్టి మిరపకాయలు అంటే ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు సమ్మర్లో మనకి చింత చిగురు కామన్ దొరకడం కాబట్టి ఇప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా పుల్లగా చట్నీ కూడా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగాలి. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కడిగి పక్కన తీసి పెట్టుకున్న చింత చిగురును కొంచెం ఆయిల్ వేసి అదే కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు, లేదు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న చింత చిగురు వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు 2 వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉల్లిగడ్డలు, తెల్లవాయలు అంట్లో ఎక్కువగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చింత చిగురు పచ్చడి దానిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్. ఇది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. వాళ్ళు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.